మొన్నటిసారి మాత్రం అందరూ సెలవు పెట్టి వెళ్ళిపోయారు 1 month. బంగారప్పలు ఆగిపోయినాయి 2 తెలుగు రాష్ట్రాలు. ఏంటిదని చెప్పి అడిగితే, ఇక మా బిడ్డల గురించి మేము ఆలోచించకపోతే నెక్స్ట్ తరం కూడా ఇట్లాగ మీ దగ్గర ఎవరి దగ్గర పడి బతకాలి మేము, ఇప్పుడు మా బిడ్డల తరం గురించి ఆలోచించాల్సిన సందర్భం వచ్చిందని వెళ్ళారు వీళ్ళంతా. అంటే అంతగా వీళ్ళు గ్రహించారు. మొదట్లో మమత కమ్యూనిస్టుల దుర్మార్గం నుంచి రక్షిస్తుంది అనుకుంటే ఈవిడే దుర్మార్గురాలుగా మారితే గత్యంతరం లేకపోయింది. టీఎంసీ ప్రస్తుతం బేటలు మాత్రమే వారిందా, కంప్లీట్ గా కుప్పకూలిపోతుందా? వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితిలో అభిషేక్ బెనర్జీ అనే వాడిని తీసి పక్కన పెట్టి, నేను తప్పు చేశాను, ఇక పైన అభిషేక్ బెనర్జీ కాదు నేనే స్వయంగా ఉంటాను, ఇంకోసారి ఇట్లాంటి రౌడీజం దౌర్జన్యం జరగనివ్వను, నాకు తెలియకుండా జరిగిపోయింది, ఈ పాపాలకన్నిటిగా ఆడే ఎదవా, వాడిని పక్కన పెట్టేస్తున్నానని గనక ఆవిడ వస్తే మేబీ సింపతి రావచ్చు. కానీ టీఎంసీకి ఆయనే వారసుడు అంటున్నారు. అదే కదా, అందువలన ఇక సాధ్యం కాదు. ఎందుకంటే ఈవిడ వయసు ఇచ్చే వర్కౌట్ కాదు నెక్స్ట్. అలాగని వాడిని అయితే గనక ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, వాడు పరమ క్రూరుడు కాబట్టి ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. జాతీయ రాజకీయాల్లో మమత ఏమన్నా చక్రం తిప్పాలనుకుంటుందా? అందుకే నిన్న ఐఎన్డీ కూటమిలోకి వెళ్ళడం కూర్చోవడం. అంటే చక్రం విరిగిపోయింది ఆవిడది. ఇదివరకు ఏంటంటే మీరు గుర్తెచ్చుకుంటే 2024 ఎలక్షన్స్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా ఐఎన్డీఏ, ప్రకటించకుండా అడ్డుపడింది ఆవిడ. ఎలక్షన్స్ అయ్యాక చూసుకుందాం అంది. అంటే కాంగ్రెస్ కూడా వదులుకోవాలి అనుకోవట్లేదా మమత? నిన్నేదో సోనియా గాంధీ పక్కన కూర్చొని మనం కలిసి ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది ప్రతిసారి ఉంటది ఆవిడ.